హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. సో తమ్మునేలు చూస్తాను, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి వీడియో అని. ఎస్, డైలీ వ్లాగ్ వీడియో. యాక్చువల్గా నేను షాపింగ్ వీడియోస్, రివ్యూ వీడియోస్, హాల్ వీడియోస్, క్లోదింగ్ వీడియోస్ ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఒకసారి డైలీ వ్లాగ్ వీడియో పోస్ట్ చేయాలనిపించింది అండ్ ఒక చిన్న డ్రైవ్ ఇస్తే బాగుంటుంది కదా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాతో కమెంట్ సెక్షన్లో ప్లీజ్ షేర్ చేసుకోండి. నాకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అండ్ మేమైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉంటాము. మాది కార్నర్ ఫ్లాట్ అనమాట. సో కొంచెం ప్రైవసీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకనే నేను తులసికోట ముందు ముగ్గు వేస్తూ ఉంటాను అనమాట. కొంచెం స్పెషల్ డేస్లో అయితే కొంచెం స్పెషల్గా వేస్తాను. యాక్చువల్గా అయితే నాకు పెద్ద ముగ్గులు రావు, కొంచెం చిన్న చిన్నవే వేస్తూ ఉంటాను అనమాట. అదొక ఏమంటారు, కొంచెం మార్నింగ్ అలాంటిది చేస్తే కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారనమాట. యాక్చువల్గా మేము సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు అయితే మాత్రం ఇడ్లీ చేశాను. ఇడ్లీ ఏదో ఒకటి చట్నీస్ చేస్తూ ఉంటాను. చట్నీస్ కూడా ఒక 4-5 రకాలు చేస్తాను. పల్లి చట్నీ అని, కొబ్బరి చట్నీ అండ్ బొంబాయి చట్నీ ఇట్లాగా. అండ్ మాకు కారం అయితే మస్ట్ అనమాట. ఏదో ఒక కారం ఉండాలి. ఒకవేళ కారం ఏదైనా లేకపోతే మాత్రం నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తాను. ఇదైతే మునగాకు కారము. నేను ఫస్ట్ టైం తినడం మునగాకు కారం. ఇప్పుడైతే యూట్యూబ్స్లో వీటిలో బాగా చెప్తున్నారు కదా మునగాకు ఖచ్చితంగా తీసుకోవాలి అని. సో మా చెల్లి ఇచ్చింది ఇది మునగాకు కారం, చాలా బాగుందండి. సో మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కొంచెం వర్క్ స్టార్ట్ చేస్తాను. కొంచెం అంటే నేను వెంటనే బ్రేక్ఫాస్ట్ చెయ్యను. నాకు కొంచెం లేట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ 10 అట్లా అవుతుంది అనమాట. అండ్ నేను ముందు రోజే పిండి వేసి ఉంచుతాను. ఇడ్లీకి, దోశకి అట్లాగా వేసేసి ఫెర్మెంట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ వెంటనే చేయను. ఇంట్లో కొంచెం సెట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి, నాకైతే ఎటువంటి హెల్ప్ మెయిడ్ లేదు. అట్లనే డిష్వాషర్ కానీ ఫ్లోర్ క్లీనింగ్ మెషిన్స్ కానీ ఏమీ లేవన్నమాట. నేనే క్లీనింగ్ చేసుకుంటాను. నేనే డిషెస్ కూడా క్లీన్ చేసుకుంటాను. సో వితౌట్, ఇప్పుడు కాదు, నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అదే అలవాటు. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని, అప్పుడు కూడా నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకునేదాన్ని. సో అట్లనే అలవాటు అయిపోయింది అనమాట నాకు. సో క్లీనింగ్ అది అంతా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఎవరైనా చేస్తే కూడా నచ్చదని కూడా చెప్పుకోవచ్చు. సో అది. అండ్ ఫస్ట్ అయితే బెడ్ సెట్ చేస్తాను ముందు నేను. బెడ్ సెట్ చేసేసి, ఇది మాది కార్నర్ ఫ్లాట్ కాబట్టి ఎక్కువ డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. విండో పక్కనే ఉంటుంది బెడ్. సో చూసారు కదా, 2 డేస్కి ఒకసారన్నా క్లీన్ చేయకపోతే బాగా డస్ట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని నేను వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే, ఈ క్లాత్ చాలా బాగుందండి. నేను అంతకుముందు చాలా వాడాను కానీ, బట్ ఇదైతే చాలా బాగుంది. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. అసలు ఎంత బాగుందో, చాలా అఫోర్డబుల్ కూడా, 45 రూపీస్. సో ఇదైతే నేను అంతా క్లీనింగ్ చేస్తూ ఉంటాను దీంతోనే, సర్ఫేసెస్ అన్నీ. యాక్చువల్గా దివాళీ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను నేను 2-3 డేస్ బ్యాకే. సో ఇది అప్పటి వీడియో అనమాట. అప్పటివి కొన్ని అట్లా 1-2 వీడియోస్ యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఒక చిన్న వీడియో లాగే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. మరీ లెందీ వీడియో కాకుండా, ఒకటి జస్ట్ డైలీ వ్లాగ్ కదా, జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో, ఒక 8 మినిట్స్ అట్లా అనుకుంటున్నాను. అండ్ ఇంకా నేను క్లీనింగ్ వీడియోస్ ఏమేమి ఉన్నాయని చెప్పి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇక్కడ నాది ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ యూనిట్ అక్కడ అనమాట. సో అదంతా ఇలా ఉంది. నేను ఐకియాలో కొన్ని తీసుకున్నాను బాక్సెస్ అవన్నీ. అవి వీడియోస్ పోస్ట్ చేశాను, అవి ఎందుకో వ్యూస్ రాలేదు, నాకు అర్థం కాలేదు. సో ఇదంతా ఇట్లా ఉంది కదా. ఇవి ఏంటంటే మనకి ఫుడ్ పార్సెల్స్ వస్తాయి కదా స్విగ్గీ, జొమాటోస్లో, అవన్నమాట. వాటితోనే నేను డ్రెస్సింగ్ యూనిట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి వాటితోనే మేనేజ్ చేశాను. బట్ అది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఐకియాలో ఇది చూసాను, ఇది చాలా చాలా బాగుందండి. సో మంచిగా మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి ఐకియాలో. సో అందుకని చెప్పి దాంతో మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట, ఐకియాలో తీసుకొచ్చిన వాటితోటి. అండ్ తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను. మార్నింగ్ ఆన్ చేస్తాను. ఆన్ చేసేసి అవి అన్నీ డ్రైకి పెట్టేస్తాను. ముందు ఎండలో ఆరేసేస్తాను. ఎందుకంటే మాది వెస్ట్ సైడ్ ఫేసింగ్ అవటం వల్ల ఆఫ్టర్నూన్ వరకే వస్తుంది అనమాట ఎండ, ఆ తర్వాత రాదు. సో అందుకని చెప్పి ముందు అవన్నీ ఆరబెట్టేస్తాను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను.
సో డైలీ వ్లాగ్స్ అంటే అన్నీ ఒకే రోజు ఐ మీన్ అన్ని డేస్ ఒకేలాగైతే ఉండవు నాకు. ఒక్కో రోజు ఒకలా ఉంటుందన్నమాట. సో చేసిన వర్కే రిపీటెడ్గా అంటే క్లీనింగు, డిష్ వాషింగు ఇదంతా సేమ్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. నాకే కాదు, హౌస్ వైఫ్స్కి ఎవరికైనా ఇట్లానే ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తున్నాను. నేను డిషెస్ క్లీన్ చేసే ముందు మాది ఎల్ షేప్లో వస్తుంది అనమాట ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫాము. సో అందుకని ఇదంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత డిషెస్ క్లీన్ చేస్తాను. సో ఇది ఒక సైడ్ ఆఫ్ నా ప్లాట్ఫాము. ఇక్కడ మిక్సీ, గ్రైండరు అండ్ రైస్ డబ్బా ఉంటుంది కదా, అది పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఈ దివాళీకి కొంచెం నా కిచెన్లో చేంజెస్ అవి చేశాను. అవి నేను కమింగ్ అప్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, డైలీ వ్లాగ్ వీడియోస్ చేస్తే కనుక. సో మిక్సీ కూడా క్లీన్ చేస్తున్నాను. మిక్సీ ఏంటంటే రీసెంట్గా తీసుకున్నాను నేను, అది వీడియో పోస్ట్ చేశానండి, చూడండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే నాకు బాగానే అనిపించింది. ఆ జార్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా అనిపించినాయి నాకు. అంటే చిన్న సైజు నుంచి ఉన్నాయి. సో చిన్న వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించినాయి నాకు ఆ జార్స్. అండ్ చాలా బడ్జెట్లో కూడా వచ్చింది. ఆఫర్స్ ఉన్నప్పుడు 3000, కొన్నిసార్లు అయితే 2500 కూడా ఉన్నట్టుంది. సో 2800 అట్లా కూడా ఉందన్నమాట ప్రైజు. అంటే ఆఫర్స్ అప్పుడు ఒక్కో రోజు ఒక్కో ప్రైస్ అలా ఫ్లక్చువేట్ అవుతూ వచ్చిందనమాట ప్రైజెస్ అయితే. సో ఇది గ్రైండరు, నేను లాస్ట్ ఇయర్ దసరా టైంలో తీసుకున్నాను గ్రైండరు. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ దీని క్లీనింగ్ చాలా టఫ్ అని చెప్పి చాలామంది రివ్యూస్ చూసి ఇంకా సరేలే అని చెప్పి తీసుకున్నాను. మీకు ఈ రివ్యూ కావాలంటే మాత్రం గ్రైండర్ది నా కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా దీని ఫుల్ డీటెయిల్స్ అవి ఇచ్చేస్తాను. అండ్ ఇవి ముందు రోజు డిషెస్ అన్నీ క్లీన్ చేస్తాను కదా, అవన్నమాట. అవి ఎండలో పెట్టేస్తాను, మార్నింగ్ ఎండలో పెట్టి అవి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడక్కడ ప్లేస్ చేసేస్తాను. సో నేనైతే మాత్రం ఫస్ట్ టైము ఇలాంటి డైలీ వ్లాగ్ చేయటము. సో ఐ ఫీల్ బిట్ టెన్స్. దీని వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నార్మల్ వీడియోస్కి ఈ వీడియోస్కి వాయిస్ ఓవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో నేను దీనికి వాయిస్ ఓవర్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక 5-6 టైమ్స్ ఇచ్చానండి. సో 5-6 టైమ్స్ ఇచ్చి దాంట్లో మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొంచెం ఎడిట్ చేసి అట్లా రిపీటెడ్గా చాలా టైమ్స్ జరిగింది అదనమాట. అండ్ నేను రీసెంట్గా ఐకియా వీడియోస్ పోస్ట్ చేశాను, హాల్ వీడియోస్ లాగా. అవి మిస్ అయితే చూడండి, మంచి ప్రొడక్ట్స్ అండి, చాలా బాగున్నాయి. రివ్యూస్ కూడా చెప్పాను దాంట్లోనే నేను. అండ్ నేను కింద ఇట్లాగా ఒక మ్యాట్ వేస్తాను అనమాట, ఓల్డ్ మ్యాట్. అది కొంచెం పాడైపోయిందనమాట. ఆ మ్యాట్ వేసి దానిపైన ఇది పెట్టేసేసి స్టాండ్ పెట్టేసి అప్పుడు నేను డిషెస్ అవన్నీ దాంట్లో పడతాను. ఎందుకంటే కింద వాటర్ వస్తాయి కదా, దానివల్ల కింద ప్యాచెస్గా కొంచెం మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి, అందుకని అది వేస్తాను. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ప్లాట్ఫామ్ నాది. ఇది కూడా క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసేసి మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ లేనప్పుడు ఇది క్లీన్గా ఉంటుంది. సో క్లియర్ చేసేసి అప్పుడు స్టార్ట్ చేసుకుంటాను వర్క్ అనేది. మీరు దివాళీకి షాపింగ్ అండ్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే మాత్రం నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా మీ కమెంట్స్ చూస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. సో ఇప్పుడు వరకు అయితే నేను దివాళీ షాపింగ్ కొంచెం చేశాను అనమాట. ప్రమిదలు అవి తీసుకొచ్చాను. సో ఇంకా కొంచెం కావాల్సినవి ఉన్నాయి. సో వెళ్తాను. ఆ వీడియోస్ కూడా తీశాను నేను మొన్న వెళ్ళినప్పుడు. అవన్నీ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇవైతే కొత్తవి అనమాట. కొత్తవి ఏదైనా తీసుకొస్తే నేను వెంటనే అవి హ్యాండ్ వాష్ చేస్తాను. హ్యాండ్ వాష్ చేసి అప్పుడు మేము యూస్ చేసుకుంటాం, మా ఇద్దరికి అట్లనే అలవాటు. సో ఇది బాగుంది, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఐకియాలో తీసుకున్నాను అనమాట. సో ఐకియా వీడియో అందుకే చూడమని చెప్పాను, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందని. సో అది అండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్.